నమస్కారం. సిబిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎర్రపాడు గ్రామంలో శ్మశాన వాటిక స్థానంలో సచివాలయం. శ్మశాన వాటిక స్థలానికి రైతులు ఎకరా పొలం ఇచ్చామన్న విషయం నిజమా? అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి పనులు మొదలుపెట్టిన వారిపై నోటీసుల విషయంపై పై అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై అధికారులు గమనించగలరా? ఎర్రపాడు గ్రామంలో విగ్రహ నిర్మాణ పనులు మొదలు పెడతారా లేదా? అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులకు అధికారులు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారా? సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గుల రాజు. నోటీసులు ఎందుకు ఇస్తున్నావు? గ్రామ పంచాయతీ లేదు కాబట్టి ఒక రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నువ్వు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నావు? ఖాళీగా ఉన్న కాడ ఇండ్లే కట్టుకున్నారే, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు. ఆయన స్థలం ఇచ్చేదానికి నిలబడి ఇస్తున్నారు. పై పై అధికారి ఎవరు? ఈ వార్డు సార్ కదా, ఈ వార్డు చెప్తున్నాడు. సరే పై అధికారి ఉందంటే మరి అక్కడ ట్యాంక్ కాడ కూడా ఒక ఫ్రీ అవి ఏమన్నా ట్యాంక్ వాళ్ళకి కొనుక్కున్నారు ఏమన్నా స్థలాలు మొత్తం అన్ని అవే. ఈ వార్డు నువ్వు చేయి. నోటీసు ఎవరు కొట్టమన్నాడు దీన్ని? అది చెప్పు. ఎవరు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికే నువ్వు మాకు నోటీస్ ఇస్తావా? రాజ్యాంగ నిర్మాతది నువ్వేం నోటీస్ ఇస్తున్నావు నాకు? అది స్థలము, అది సరే సచివాలయం గవర్నమెంట్ కదా. అంబేద్కర్ ఎవరు? అంబేద్కర్ ఎవరు అది చెప్పు. నువ్వు ఫస్ట్ దీనికి పర్మిషన్ ఇయ్యారు. నువ్వు కలెక్టర్ దగ్గర పర్మిషన్ నువ్వు చదువుకున్నావు. నీ బతికి ఉందంటే అర్థం ఏముంది? అది అంబేద్కర్ పెట్టిన పిచ్ అనేది అది గుర్తు పెట్టుకోసారి. ఏమట చేస్తారు మీరు? ఏమి అట్లా ఏదో మా భాగ్యాన్ని మాట్లాడుకోవడానికి ఎందుకు ఇస్తున్నావు సార్? అది సచివాలయం కలెక్టర్ దగ్గర పర్మిషన్ వర్క్ జరిగినందుకు మేము కాదు, ఊర్లో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడి నోటీసులు 12 ఊరికి నువ్వు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? కలెక్టర్ సార్ దగ్గర నువ్వు ఇప్పుడు డ్యూటీ చేస్తున్నావు అంటే అంబేద్కర్ బిచ్చతోనే నువ్వు డ్యూటీ చేస్తున్నావు సార్. అదే కదా. ఒక్కటి మీ డ్యూటీ కాదయ్యా. మీకు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో పేరు చెప్పండి, మేము అక్కడికి వెళ్తాం. చెప్పండి ఎవరు? అయ్యా ఎందుకు మాట్లాడుతున్నావు సార్ ఆ మాటలు? నీకు కంప్లైంట్ పర్మిషన్ ఇవ్వాలి సార్. ఆయన ఒక పర్మిషన్, అంబేద్కర్ ఒక పర్మిషన్, ఆయన ఒక సుప్రీము. అంబేద్కర్ ఒక్క నిమిషం ఉండండి. అంబేద్కర్ విగ్రహం పెడతప్పుడు కరెక్ట్. నేను కలెక్టర్ ఆఫీస్ కాడ వేయండి ఏమన్నాడు? ఏదన్నా ఎన్టీఆర్ విగ్రహాలు, రాజకీయ నాయకుల విగ్రహాలకి అనుమతిస్తాము, అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఎందుకు ఇస్తామయ్యా? నీకు కంప్లైంట్ వ్యక్తి ఎవరో మాకు చెప్పండి. దానికి తప్పేమో. ఇప్పుడు సిఐసార్ ఏమన్నాడు? కంప్లైంట్ ఈ వాడికి ఇస్తామంటే ఈ వాడికి ఎవరు ఇస్తున్నారని చెప్తున్నాను. ఒక్క నిమిషం అట్టే లైన్లోనండి, ఒక్క నిమిషం ఉండండి. మీ ఉద్యోగాలు బాగొట్టుకునే కాదు, మీ ఉద్యోగాలు బాగొట్టుకునేది మీకు వచ్చింది. ఉండండి, మీ మీదనే కంప్లైంట్ ఇచ్చేది. ఇలా అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే ఈ విధంగా పంచాయతీ సెక్రటరీ ఈ వాడు వచ్చి మమ్మల్ని ఈ విధంగా దుర్భాష మాట్లాడుతున్నా చెప్పుకొని మేము పెడుతూ ఉండండి. ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? సార్ నోటీసు మీకు వాట్సాప్ పెట్టినాను సార్. పంచాయత్ సెక్రటరీ సార్ ఈ వార్డు అంబేద్కర్ విగ్రహం పెట్టరాదని మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు సార్. సార్ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడండి సార్. ఒకసారి హలో సార్. హలో సార్, నమస్తే సార్. విగ్రహం పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు సార్. ప్రాపర్ పర్మిషన్ ఈ వార్డు బల అయితే లేదు, దీంట్లో ఎవరు లేదు. బల అయితే ఉండు. యాక్చువల్లీ కలెక్టర్ సార్ దగ్గర తీసుకోవాలంటున్నారు సార్. సార్ ఇంకొకటి సార్
లేదు సార్, ఇంకోటి ఏంటంటే అది గ్రామ సచివాలయానికి అలా చేసిన ప్లేస్ సార్ అది. ఈయన ఉన్నాడు నిన్న వచ్చి మమ్మల్ని అడ్డు చేసి